కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు స్పీడ్ పెంచింది. అందులో భాగంగా ఈ రోజు నగరంలోని డిఆర్ఆర్ఎం స్కూల్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ప్రజా ఉద్యమం పేరుతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. చర్చి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు చేస్తున్న వైసీపీ ప్రజా పోరుకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తుందని అన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో ర్యాలీలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రజలు క్షమించరని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఇమ్రాన్, ఆళ్ల రవీంద్రారెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, విద్యార్థులు, యువకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తిగత గౌరవంతో ఇప్పుడైతే ఈరోజు ఎప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల వ్యతిరేకరణ విధానాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రజల తరఫున మేము పోరాటానికి సిద్ధమై ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ మొదలైతే పోలీసులు అడుగడుగున ఆంక్షలతోటి మమ్మల్ని అడ్డుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్న ఒత్తిడి అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది. ఈ తప్పు మేము సంతకాల రూపంలో సంతకాలు పెట్టించి గ్యాదర్ చేస్తూ ఉంటే లక్షలాది మంది ఎక్కడికక్కడ సంతకాలతోటి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మేము రోడ్ల మీదకి కార్స్ మీద వస్తే ప్రజలందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతూ ప్రజలకు తెలియకూడదని ఈ పోరాటాన్ని తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా, మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి. ఎవరబ్బ సొత్తు అని మీరు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని 100 రూపాయికి లీజులకు ఇస్తారు. ఎవరబ్బ సొత్తు అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 100 కోట్ల రూపాయల ఆస్తులు మీ వాళ్ళకి తేరగా లీజులకు ఇస్తారు. మీరు వచ్చింది దోపిడీ చేయడానికా, పరిపాలించడానికా? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా అన్నాడు. ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు. ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది? కంచె చేను మేసినట్టుగా నువ్వు అధికారంలో ఉండి
ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాల్ని అమ్ము చూపడానికి నువ్వు చేస్తుంది. రైతాంగాన్ని నష్టపరిచావు, విద్యార్థులు నష్టపరిచావు, మహిళలను మోసం చేస్తున్నావు. నీవు పరిపాలన చేతగాక చేతులెత్తేసి ఈ ఉన్న కొద్ది కాలమేనని చెప్పి నువ్వు ఆస్తులు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని వేల కోట్లు కూడబెట్టుకొని కొడుక్కి ఇవ్వాలనా చంద్రబాబు నాయుడు? ఇది దుర్మార్గం. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం యొక్క విధానం చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటటువంటి విధంగా ప్రజల హక్కులను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చుకునే దానికి కూడా ఎక్కడికెక్కడ అడ్డుపడుతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వమే కొనసాగించాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీగానే కొనసాగించాలి, ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదని చెప్పి ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ పెట్టినా వేలాది మంది ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీలను కులాలను అన్నిటినీ మర్చిపోయి ఈ రోజున ప్రతి మనిషికి కూడా రక్షణ కల్పించేటటువంటి వైద్య వ్యవస్థలు కల్పించే దానిలో ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుంది. వైద్యాన్ని కూడా వ్యాపారం చేసుకునేటటువంటి విధంగా గతంలో మీ జన్మలో ఎప్పుడూ మంచి చేయకపోయినా మీ జన్మలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేకపోయినా ఆంధ్రదేశమే కాదు భారతదేశం మొత్తంలో కూడా ఏ ఒక్కరూ చేయనటువంటి విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే అది కేవలం మరి కరోనా ఉన్నటువంటి దశలో 2.5 సంవత్సరాల పాటు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం మిగతా 2.5 సంవత్సరాల పాలనలోనే 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయటం, 7 మెడికల్ కాలేజీలను ప్రజలకు అంకితం చేసి తద్వారా సేవలు అందించేటటువంటి అవకాశం కల్పించడం, మిగతా వాటిని కూడా 70-80% పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే దీన్ని కాలరాస్తారా? అంటే ఇది ప్రభుత్వం. మీ ఉద్దేశం ఏంటి? అధికారం ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా బజారుకి రావడానికి వీల్లేదా? ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజులు మిగతా పార్టీ వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ వారికి ఉన్నటువంటి హక్కుల కోసం ప్రభుత్వానికి తెలియజెప్పేటటువంటి విధంగా ప్రదర్శనలు చేయడానికి వీల్లేదా? ఏ అధికారులకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి దానికి అవకాశం లేదా? పోలీసు కేసులు పెడతారా? ఈ రోజున ఒంగోలులో ఎక్కడ పట్టినక్కడ ఎక్కడ చూసినా వందల మంది గుంపులుగా ఉన్నారు. మీరంతా కూడా పోలీసు వారిని అడ్డం పెట్టి ఎక్కడికక్కడ ఆపేసి దాదాపుగా 4000 మంది జనం అంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొనాలి, నిరసన తెలియపరచాలనేటటువంటి ఆలోచన చేస్తే ఇది ప్రజా విప్లవం అర్థమవుతుందని చెప్పి అడ్డుపడ్డం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లుగా 66 సంవత్సరాలకు లీజులకు ఇచ్చుకొని 50 ఎకరాల భూమిని 500 కోట్ల రూపాయలు విలువ కలిగేటటువంటి వాటిని 5,000 రూపాయలకు రెంట్కి ఇచ్చామని చెప్పుకునేటటువంటి దానికి ఏమాత్రం సిగ్గుపడకుండా చేసేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన ర్యాలీ, శాంతియుత ర్యాలీ ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఒంగోలులో చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పార్టీ శ్రేణులు అదేవిధంగా ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వారంతా కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు దాదాపు 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఏ హామీ ఇచ్చారో ఏ హామీ కూడా పూర్తిగా నెరవేర్చాల. మరియు ఇటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం అంటే ప్రజలు అంటే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ముఖ్యంగా వారికి విద్యా వైద్యం విషయంలో మరి వారికి అందుబాటులో లేని విధంగా వీరి నిర్ణయం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఇప్పుడుగా నిదర్శనం ఏంటంటే 1,000 సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరుగుతుంటే వారి స్పందన చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు. దీన్ని ఉద్దేశించి మనం ఎవరైతే పార్టీ నిర్ణయం తీసుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అందరూ కూడా ఈరోజు వచ్చి మద్దతు తెలపడం అనేది చాలా సంతోషాన్ని తెలియజేస్తామని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు
రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరం చేసేదానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేయటం జరుగుతుంది. ఇదే కాదు, ఈ మెడికల్ కాలేజీలే కాదు, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి హోటళ్ళు, ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు, ప్రభుత్వ రెవెన్యూ స్థలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ స్థలాలైనా కూడా అన్నింటినీ లిస్టు రాసి పెట్టుకున్నారు. ఇది మొట్టమొదటి పేదవాడి పొట్ట మీద కొట్టేటువంటి చర్య కాబట్టి అందరం దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి గ్రామంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజున 12వ తారీఖు నిరసన ర్యాలీలకు కూడా ప్రజల మద్దతు తెలిపారు. ఇంకా రాబోయే రోజుల్లో గవర్నర్కి కోటి సంతకాలు ఇచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని, తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణకు 7-8 డిపార్ట్మెంట్ల యొక్క స్థలాలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం లిస్టులన్నీ సిద్ధం చేసింది. వాటికి కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మన పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నది. దీనన్నిటికీ కూడా లోకల్ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడున్న కార్యకర్తలు సహకరిస్తూ ప్రజలందరినీ మోటివేషన్ చేస్తూ దీన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అనే ఒక నినాదం తీసుకొని దానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల మద్దతు కోరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దీన్ని జయప్రదం చేసిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో ఎంత కష్టమైనా నష్టమైనా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో ఒంగోలులో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. వీటన్నిటికి కూడా మీరు సహకారం అందించాలని చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను.